సాధారణంగా చిత్ర పరిశ్రమలో టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే సడన్ గా ఎందుకు ఎవరు స్టార్ అవుతారో తెలియదు, ఎందుకు ఫేడ్ అవుతారో తెలియదు. అయితే ఈ పరిస్థితి క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండి హీరో హీరోయిన్ల వరకు ఎవరికైనా ఎదురు కావచ్చు. ఒక్కోసారి హీరోలకు కూడా సినిమాలు లేని పరిస్థితి రావచ్చు. ఉదాహరణకు గతంలో హీరో హరినాథ్ నుండి మొన్నటి హీరో రాజా వరకు కొన్ని సినిమాల తర్వాత సడన్ గా ఫేడ్ అవుట్ అయ్యారు. ఇక హీరోయిన్ల విషయంలో ఇంతే. ఈ కోవలోనే ఓ హీరోయిన్ ఆ హీరోల వల్ల నా కెరీర్ మొత్తం నాశనమైందని అంటోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, మనో చిత్ర. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మనో చిత్ర 2010లో నందిని అనే స్క్రీన్ పేరుతో నటనలోకి అడుగుపెట్టింది. ఆమె తన అందం, ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శ్రీకాంత్ హీరోగా నటించిన మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేసింది. అయితే తాజాగా ఈ భామ తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాల వల్ల తన కెరీర్ నాశనం అయిందని చెప్పుకొచ్చింది. అజిత్ హీరోగా నటించిన వీరం సినిమా తన కెరీర్ ను నాశనం చేసిందని ఆరోపించారు. దర్శకుడు శివ తనను మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అజిత్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తారని చెప్పి దర్శకుడు మోసం చేశాడని ఆమె తెలిపారు. వీరం సినిమాలో తమన్నా క్యారెక్టర్ చనిపోతుందని, ఆ తర్వాత సినిమాలో నువ్వే హీరోయిన్ అని చెప్పారని, కానీ అక్కడ అలాంటిది జరగకపోవడంతో చాలా నిరాశ చెందానని మనో చిత్ర చెప్పుకొచ్చారు. దర్శకుడు సిరితై శివ దగ్గర ఈ విషయం చెప్పి ఏడ్చానని, ఏడుస్తున్నప్పుడు కూడా చాలా అందంగా ఉన్నారని చెప్పి తనని ఓదార్చారని, అజిత్ కోసం ఆ సినిమాలో నటించానని, ఆ సినిమా తన సినీ జీవితాన్ని నాశనం చేసిందని ఆమె ఆరోపించారు.